విష్ణువు ఎప్పుడు కూడా అజ్ఞానిని రక్షించలేదు. బ్రహ్మవరాలు ఇచ్చి పాడు చేశాడు కానీ మనుషుల్ని రాక్షసులు. విష్ణు అప్పుడు అలాంటివి ఎవరు, మీరు పురాణం చదవండి. రాక్షసులు ఎప్పుడైనా విష్ణు మీద తపస్సు చేసి వరాలు ఎవడైనా పొందాడా? అందరూ బ్రహ్మవరాలు, రుద్రుడు వరాలు. కాబట్టి విష్ణువుని ఆరాధించిన వారికి మొదట జ్ఞానం కావాలి. జ్ఞానం వస్తుంది. అందరికీ వస్తుందా మరి అంటే అది కూడా అడగాలి అని అర్థం. ఆయన ఏది ప్రధానంగా ఇస్తాడో అది అడగాలి. ఏదో కిరాణా దుకాణానికి వెళ్ళి మీ దగ్గర వజ్రాలు అన్నట్టు చూపించండి అంటే ఎలా? చింతపండు బెల్లం వాళ్ళు అమ్ముతారు. ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందో అది అడిగిన వాడు తెలివైన వాడు. దొరకని వస్తువు కోసం అన్వేషించేవాడే మూర్ఖుడు. విష్ణువు ఎప్పుడూ కూడా ధర్మపక్షపాతి. జ్ఞానం ధర్మం ఇదేంటి? జ్ఞానంలోంచి ధర్మం వస్తుంది కానీ ధర్మంలోంచి జ్ఞానం రాదు. చూశారో లేదు? ఒక జ్ఞానం కలుగుతుంది. ఓహో, ఈ జ్ఞానం అంటే ఇది కదా, ఇది మనకు అవసరం, ఇది మంచిది కాదు, అది జ్ఞానం, వివేకం. అప్పుడు ధర్మం వైపు పెడతాడు. అందువల్ల ధర్మము జ్ఞానము ఇచ్చేటువంటి దాత మహావిష్ణువు. కాబట్టి జ్ఞానం కోరి ఆరాధించే వారికి జ్ఞానం, తన అజ్ఞానంలో ఉండే ఆరాధించే వారికేమో జాతక ఫలం అయిపోయిన తర్వాత అవమానం, ఆరాధిస్తున్నప్పటికీ రక్షించడం. ఎందుకంటే బ్రహ్మవరాలు తీసుకున్న వాళ్ళని కూడా ఆయన శిక్షించాడు. ఒకవేళ అజ్ఞానంతో ఆయన ఆరాధిస్తే అది చాలా ప్రమాదకరం, ఆరాధించకూడదు. ఆయన చేతిలో అభయం ఉంది, వరదం ఉంది, 2 ముద్రలు ఉన్నాయి. అవే కాదు, ఇంకో 2 చేతిలో చక్రం ఉంది, గద ఉంది. ఎందులోంచి ఫలాలు వస్తాయి మనకు తెలియదు. ది విష్ణు క్యారీస్ ఎ బిగ్ మేస్ అండ్ ఎ డిస్ట్రాయింగ్ వీల్, అండ్ ఈ ఆల్సో వరదహస్తం బూన్ గివింగ్, అభయహస్తం సెక్యూరిటీ గ్యారంటీడ్, యోగక్షేమ వహామ్యహం. బట్ ది వర్షిపర్ గెట్స్ వాట్ హీ డిజర్వ్స్ from whichever hand it could be, from the mace, from the wheel, from the conch. But we have to be cautious because he is a symbol of righteousness and benefits out of righteousness. ఇదే విష్ణు వచ్చి ధర్మం, ధర్మంలోంచి వచ్చే ఫలాలు, అదే విష్ణు. అందుకని అవతారములన్నీ విష్ణువే ఉన్నాయి. కానీ రాక్షసులకి వరాలు ఇచ్చిన బ్రహ్మదేవుడు వరాలు ఆయన ఎప్పుడు పుట్టలేదు, మళ్ళీ ఆయన అవతరించలేదు. అక్కడెక్కడో ఉంటేనే వరాలు వీళ్ళు తెచ్చుకున్నారు, ఇక్కడ పుడితే ఏమయ్యేది? ఏదో స్కీమ్ ఉంది. కాబట్టి అదృష్టవశాత్తు రాక్షసులకి వరాలు ఇచ్చే బ్రహ్మ మళ్ళీ పుట్టలేదు, అవతరించలేదు. విష్ణు అవతరిస్తున్నాడు, రుద్రుడు అంతే. ఇది మనకి వ్యవస్థ.